హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను శారీకి ఫాల్ కుడుతూ చూపిస్తాను. ఇవి కాటన్ ఫాల్స్ తెచ్చినవి. ఫస్ట్ ఒకదానిలో ఒకటి కలపకుండా ఏ ఫాల్కి అది విడివిడిగా చల్లటి నీళ్ళలో బాగా ఇలా గెంజిపోయేలాగా పులుముకోవాలి. గెంజిపోయేలా బాగా ఉతుక్కుని ఉట్టి ప్లెయిన్ వాటర్లోనే దేనికదే చేసుకోవాలి. కలర్ కొడుతుంది. గెంజి చాలా పోవాలి పూర్తిగా. ఇది ఫాల్స్ రకరకాల మెటీరియల్స్ దొరుకుతాయి. ఇది కొంచెం పెద్ద యావరేజ్ మెటీరియల్, ఇది మాదిరిగా ఉంది. అలా ఎన్ని ఫాల్స్ ఉన్నాయో, మీరు ఎన్ని కుట్టాలనుకుంటున్నారో అన్నీ అలా విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా సెపరేట్గా నీడలోనే ఆరబెట్టుకోండి. ఎండలో వేయకూడదు. నీడకి గాలికి ఆరిపోతాయి అన్నమాట. అలా ఆరబెట్టి రెడీగా పెట్టుకోండి. తర్వాత మీరు ఆరబెట్టుకున్న ఫాల్స్ అన్నీ ఇలా ఐరన్ చేసుకోవాలి. రెడీగా పెట్టుకోవాలి. ఇలాగా ఒక ఫాల్ అయితే ఒక ఫాలు, రెండు ఫాల్ అయితే రెండు ఫాల్స్ ఎన్ని కుట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ. ఇది కంపల్సరీ, ఇది వాష్ చేయాలి. లేదంటే వాటికున్న కలర్స్ తర్వాత చీరలకు అంటుకుని ప్రమాదం ఉంటుంది. చీరలకు అంటుకుంటాయి. సో వాషింగ్ ఈజ్ మస్ట్ అనమాట. వాషింగ్ కంపల్సరీ. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ చీర కుట్టాలనుకుంటున్నామో దానికి చూడండి. ఈ చీరకి కింద గ్రీన్ ఉంది, పైన రెడ్ ఉంది. సో రెండు దారాలు రెడీగా పెట్టుకోవాలి. సూది ఉండాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సేఫ్టీ పిన్స్ కానీ గుండు సూదులు కానీ ఉంచుకోండి. ఇది దారం ఒక్క పేట వేయాలి, ఒకటే లేయరు. కొందరు 2 లేయర్స్ వేస్తారు. నాకైతే ఒకటే లేయర్ అలవాటు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మరీ పొడుగు థ్రెడ్ తీసేయకండి, చిక్కులు పడిపోతాయి. ఒక 1/2 మీటరు అలా కట్ చేసుకుని కొద్ది కొద్దిగా కుట్టుకుని అలవాటు అయ్యాక కొంచెం అలా కొద్ది కొద్దిగా తీసుకుని చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా నాట్ వేసేయాలి చేతితోటే. ట్రై చేయండి, వస్తుంది. 2 సార్లు వేస్తే అది వచ్చేస్తుంది. చివరి అలా నాట్ వేసుకోవాలి. అలా థ్రెడ్ రెడీ చేసి పెట్టుకోండి. మీరు ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఇలా స్టిఫ్గా ఉన్న చీరల మీదే నేర్చుకోండి. ముందే సాఫ్ట్గా జారిపోయి సిల్క్స్ అవి అయితే కుట్టలేరు. ఇది ఫాల్ ఎక్కడైతే వేయాలో మీరు ఆల్రెడీ ఉన్న పాత చీర చూసుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఫాలు ఎండింగ్. పళ్ళు సైడ్ కాకుండా కట్టు సైడ్ వస్తుంది. అది పిల్లలకి తెలియదు కదా, అది చూసుకోండి. లేదంటే పెద్దవాళ్ళు ఎవరినైనా అడగండి. ఇప్పుడు మరీ స్టార్టింగ్ నుంచి ఫాలో వేయకూడదు. ఒక 10 ఇంచెస్, 8 to 10 ఇంచెస్ గ్యాప్ వదిలేసుకుని ఫాల్ వేయటం స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఫాల్కి స్టిచ్ ఉంటుంది చివర, చూసుకోండి. అబ్జర్వ్ చేసుకుంటే కనిపిస్తుంది. ఆ స్టిచ్ లోపలికి వెళ్ళిపోవాలి, పైకి ఉండకూడదు. మనకి లోపలికి కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది చివర చిన్న ఫోల్డ్ చేసుకోండి. కుట్టు లోపలికి కుట్టు ఎక్కడుందో
అదే సైడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. మీరు శారీ ఫాల్ ఎక్కడ వస్తుందో మీ పాత చీరలు కానీ మీ మదర్ చీరలు కానీ చూసి అబ్జర్వ్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోండి. మాకైతే పిన్స్ అవి అవసరం లేదు, అలవాటైన వాళ్ళకి కుట్టేసుకుంటాము. మీరు పిల్లలు నేర్చుకునే వాళ్ళు మటుకు ఇలా సెట్ చేసుకోండి. కొద్దిగా కింద హార్డ్ మెటీరియల్ ఏమైనా పెట్టుకోండి, ఎగ్జామ్ ప్యాడ్ కానీ హార్డ్ కవర్ నోట్బుక్ కానీ ఏదన్నా పెట్టుకుని కింద పైన చీరని పెట్టుకుని దాని మీద ఫాల్ పెట్టి ఫాల్ సెట్ చేసుకుని అక్కడక్కడ గుండె సూదులు కానీ, అందరి దగ్గర గుండె సూదులు రెడీగా ఉండవు కదా, పిన్నీసులు సేఫ్టీ పిన్స్ కానీ అక్కడక్కడ పెట్టుకోండి. కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇది మస్ట్, ఇది ఈజీగా ఉంటుంది నేర్చుకోవటం. పిన్నీసులు లేని వాళ్ళు ఉండరు కదా, సేఫ్టీ పిన్స్ లేని ఇల్లు ఉండదు. సో అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టేసేయండి. అది గుర్తుంచుకోండి. ఫాల్ మరీ స్టార్టింగ్ నుంచి వేయకూడదు. శారీకి మనకి కాళ్ళ సైడ్ వస్తుంది ఫాల్. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూసుకోండి. చూసుకుని ఇది మీకు ఫాల్ బయటికి కనిపించకూడదు, చీర ఫాలు రెండు సమానంగా ఉండాలి. అలా సెట్ చేసుకుని అక్కడక్కడ పిన్నులు పెట్టేసుకోండి. ఇప్పుడు దారం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఇది ఒకటే చోట స్టార్టింగ్లో 2 స్టిచెస్ శారీకి ఫాల్కి కలిపి 2-3 స్టిచెస్ వేసేసేయండి. స్టార్టింగ్ ఇది. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో చిన్న చిన్న స్టిచెస్ ఫాల్కి శారీకి కలిపి ఒకటేసారి తీయాలి. పైకి తీసుకోండి. మళ్ళీ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ శారీ ఫాల్ కలిపి ఒకటేసారి తీయాలి. ఒకటే చోట చూడండి. అంతకంటే ఎక్కువ పెడితే బాగోదు, థ్రెడ్ పైకి కనిపించిపోద్ది. అది చూసుకోండి. అంతుంటే అంతగా వచ్చితే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ ఇంచ్ తర్వాత మళ్ళీ అలా ఒక 3 కుట్లు అయిన తర్వాత మూడో స్టిచ్ మీద మూడో కుట్టు మీద మళ్ళీ రిపీటెడ్గా ఇంకొకసారి కుట్టేయండి సేమ్ ప్లేస్లో. సో అది మనం త్వరగా ఊడిపోకుండా ఉంటాయి ఫాల్స్. కొందరు అది నాట్ వేసుకుంటారు, నాకు ఇది అలవాటు. ఒకటే చోట ఎవ్రీ థర్డ్ స్టిచ్ 2 కుట్లు మామూలుగా వేసేయండి. ఎవ్రీ థర్డ్ స్టిచ్ 2 సార్లు వేయండి. వేసిన దాని మీద మళ్ళీ వేయండి. మళ్ళీ ఇంచుమించు మళ్ళీ ఇంకో 3 స్టిచెస్ వేస్తాను. 3 స్టిచెస్ వేసాక మళ్ళీ ఒక బ్యాక్ స్టిచ్, అంటే మళ్ళీ సేమ్ రిపీట్ స్టిచ్. అలా చూడండి. ఇది కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది పైకి. ఫస్ట్ టైం కొంచెం వంకర్లు వచ్చినా కంగారు పడకుండా నేర్చుకుంటే అలవాటైపోతుంది. అలా మొత్తం చివరి వరకు వచ్చేసాను. కింద సైడ్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇది మళ్ళీ ఎడ్జెస్ కొద్దిగా లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకోండి.
చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, అంత అయితే సరిపోతుంది. కొద్దిగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒకసారి పిన్స్ పెట్టేసుకోండి. ఆ ఫోల్డింగ్ ఊడకుండా ఉంటుందన్నమాట. ఫోల్డ్ చేయకపోతే ఏంటంటే ఫాల్‌కి లాస్ట్‌లో ఉన్న థ్రెడ్స్ లాంటివన్నీ కూడా మనకి వాష్ చేసుకున్నప్పుడల్లా బయటకు వస్తూ ఉంటాయి. సో అది లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి ఇలా ఎండింగ్‌లో ఇలా ఫోల్డ్ చేసుకుని ఎండింగ్ వరకు కుట్టేసేయండి. మళ్ళీ స్టార్టింగ్లో వేసినట్టే లాస్ట్‌లో కుట్టు రెండు ఒకటే చోట 2 కానీ 3 కానీ నాట్స్ వేసేసేయండి. వేసిన దాని మీదే రిపీటెడ్గా వేయాలి లాస్ట్ది ఎడ్జ్లో. ఇది ఇక్కడ 2 కానీ 3 కానీ ఒకదాని మీద ఒకటి వేసుకోండి. అక్కడికి కింద లైన్ అయిపోయింది. ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ చేయటం కూడా అలవాటు లేకపోతే నేర్చుకోండి. నీడిల్ మీద థ్రెడ్ 3 టైమ్స్ చుట్టి లాగేస్తే నాట్ పడిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఒక స్టిచ్ చేసుకుని కట్ చేసుకుంటే మనం ఆ దారం వేలాడకుండా క్లాత్లో కలిసిపోతుంది అనమాట. రెడీ అయిపోయింది. ఇది ఒక సైడ్ అయిపోయింది. సెకండ్ టైం రెడ్ కలర్ కదా, మళ్ళీ రెడ్ కలర్ థ్రెడ్ నీడిల్లోకి ఎక్కించుకుని రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్లో హాల్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ పైన కూడా మళ్ళీ అలాగే పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా. కింద సైడ్ నుంచి క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఇది స్టిచ్ ఎలా అంటే ఇది వరకు ఫస్ట్ ఇందాక కింద వరుస అయితే పైన ఫాల్ నుంచి మనం నీడిల్ దింపి కింద చీరతోటి కలిపి లాగాము. ఇప్పుడు ఏంటంటే ఈ స్టిచ్ ఏంటంటే హెమ్మింగ్. ఇది ఇందాకటిదేమో రన్నింగ్ స్టిచ్, ఇది హెమ్మింగ్ స్టిచ్ అనమాట. ఫస్ట్ చీరలోకి నీడిల్ పెట్టి చీర నుంచి ఫాల్లోంచి బయటికి తీయాలన్నమాట. చూడండి, చీరలోకి పెట్టి అదే ప్లేస్లో ఫాల్లోకి గుచ్చి బయటికి లాగాలి. ఇది హెమ్మింగ్ అంటారు. చూపిస్తాను, ఒక వీడియో చేస్తాను హెమ్మింగ్, రన్నింగ్ స్టిచ్ వాటి గురించి. అది చూడండి, అబ్జర్వ్ చేయండి. శారీ నుంచి ఫాల్లోకి కలిపి తీయాలి, ఒకటే ప్లేస్లో తీయాలి. హాఫ్ మీటర్ థ్రెడ్డే తీసుకుని నేర్చుకున్నప్పుడు ఈ కార్నర్కి వచ్చినప్పుడు ఒకదాని మీద ఒకటి 2-3 స్టిచెస్ ఒకటే ప్లేస్లో వేసేసుకోండి. ఒకటే ప్లేస్లో మళ్ళీ ఇక్కడ మళ్ళీ పై లైన్ స్టార్ట్ చేస్తున్నాం. సైడ్ క్లోజ్ చేసాం కదా, ఇప్పుడు పైన క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ శారీ, నెక్స్ట్ ఫాల్, రెండు కలిపి నాట్స్ వేసుకుంటూ రావాలి. చూడండి, పైకి అసలు తెలియట్లేదు, అసలు ఫాల్ వేసినట్టే తెలీదు.
అలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి అలా శారీలో గుచ్చి సేమ్ ప్లేస్లో ఫాల్లోకి తీయాలన్నమాట. నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందని క్లియర్గా చూపిస్తున్నాను. పిల్లలైతే పేరెంట్స్ శారీస్ కుట్టి చూడండి, నేర్చుకోండి. కాటన్ శారీస్ ఉంటాయి కదా సమ్మర్లో. చూడండి అంతవరకు అయిపోయింది, అయినా అసలు తెలియట్లేదు. ఫాల్కి మటుకు సేమ్ కలర్ థ్రెడ్ ఉండాలి. కొంచెం థ్రెడ్ కలర్ తేడా వచ్చినా బాగోదు చీర. మళ్ళీ పై వరుస కూడా, పై లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చివరికి వచ్చాం. ఇది మళ్ళీ ఇటు సైడ్ క్లోజ్ చేయాలన్నమాట. ఎండింగ్ అటు క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి లాస్ట్లో నాట్ వేసి కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయింది. చూడండి అది ఫాల్ కుట్టిన ప్లేసు అసలు తెలియట్లేదు. అదండి, మరి నేర్చుకుంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.